హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. మనం ఎప్పుడు బయట తెచ్చుకొని తినేటువంటి చెగోడీలు వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు. అదే కాకుండా మైదా పిండి యూజ్ చేయకుండా బియ్యం పిండితో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవన్నీ చేసి పెట్టిన పిల్లలు ఇట్టే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే చాలా బాగా తింటారండి, చాలా బాగా కూడా ఎంజాయ్ చేస్తారు తింటూ. మీరు కూడా వన్స్ ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 15 డేస్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగా తినొచ్చు. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నార్మల్గా బియ్యం కడిగి ఆరబెట్టి పట్టించిన పిండి అయినా పర్వాలేదు, పొడి పిండి అయినా పర్వాలేదు, షాప్లో దొరుకుతుంది కదా, అదైనా పర్వాలేదు. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయన్నమాట చెగోడీలు. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోవాలండి, నార్మల్ గిన్నె అయినా పర్వాలేదు. అందులోకి ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం పొడి అండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కారం కావాలంటే వేసుకోండి. నార్మల్గా సాల్ట్ అయినా బాగానే ఉంటాయి. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఎక్కువ వేయొద్దండి సాల్ట్. కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ కానీ, డాల్డా కానీ, నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట చెగోడీలు వచ్చేసి. ఈ వాటర్ని అన్నింటినీ బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. మనం ఈ వాటర్ పిండి కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చెగోడీలు విరిగిపోకుండా. చూడండి ఇక్కడ కొద్దిగా బాయిల్ అవుతున్నాయి వాటర్. ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా, కొద్దిగా మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వాటర్లో యాడ్ చేసుకోవాలి. పొంగు వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత పిండిని వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. కొద్దిగా కాలుతుంది, వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కుదరలేదంటే కొద్దిసేపు అలాగే వదిలేయాలండి, పిండిని వదిలేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పిండి మాత్రం చల్లారొద్దు, మొత్తం చల్లారొద్దండి, వేడిగానే ఉండాలి. నేను ఇంకా వేరే గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అందులో నుంచి కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండి వచ్చేసి తడారకుండా నేను ఇక్కడ ఒక క్లాత్ కప్పి పెట్టాను అనమాట. తడారితే పర్ఫెక్ట్గా రావు చెకోడీలు వచ్చేసి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడిగా చేసుకొని మనం చెకోడీలాగా చుట్టుకుంటే సరిపోతుంది. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట. మురుకుల పీటతో కూడా చేసుకోవచ్చండి ఇవి. నేను ఇక్కడ చేతితో చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంచులు మాత్రం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకోవాలి, లేదంటే నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి, షేప్ అంతా పాడవుతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్దగా ఈ విధంగా ఒక తాడులాగా చేసుకొని అందులో చిన్న కట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మన చేతిలోకి కొద్దిగా పిండి తీసుకొని దాన్ని విధంగా ఫోల్డ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి చిన్నగా చేతిలోకి తీసుకొని ఒక్కొక్క చెకోడీని ఈ విధంగా చేసుకున్నాను. బ్యాచ్ల వైజ్గా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకటేసారి అన్నీ చేసి పెట్టుకుంటే ఆరిపోతాయి. నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటున్నాను. మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి, హైలో పెట్టొద్దండి.
ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కదపొద్దు, వేసినెంబడే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవే పైకి వస్తాయి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పైకి తేలుతున్నట్టు అనిపిస్తుంది కదా, మనం స్పూన్తో కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఎంతో పర్ఫెక్ట్గా ఉండే చేకోడీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.